సో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే రిపోర్ట్ రైటింగ్. రిపోర్ట్ రైటింగ్ అనే వర్డ్లో రిపోర్ట్ అనే వర్డ్ వచ్చేసి లాటిన్ నుంచి వచ్చింది. రిపోర్టరే అంటే ఏంటి అంటే టు క్యారీ బుక్ అని మీనింగ్. మామూలుగా ఏ రిపోర్ట్ therefore is a description of an event carried back to someone who has not present at the scene. సో రిపోర్ట్ ఎవరికి చేస్తాం? ఎవరైతే ఆ సీన్లో లేరో వాళ్ళకి ఆ సీన్లో ఉన్న వ్యక్తి ఈ పర్సన్ అనే వ్యక్తి టు సమ్వన్, ఆ సీన్లో ఆబ్సెంట్ అయిన వ్యక్తికి ఇచ్చేదాన్ని రిపోర్ట్ అంటారు. సింపుల్ డెఫినేషన్ ఆఫ్ రిపోర్ట్కు ఉన్న డెఫినేషన్ ఏంటి అంటే a report is a compilation of information that has been sought out, collected, shifted and organized and written to convey special message. సో రిపోర్ట్ అని దేన్ని అంటామంటే ఒక ఇన్ఫర్మేషన్ని కంపైల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా అంటే కలెక్ట్ చేయటం, సార్ట్ అవుట్ చేయటం, షిఫ్ట్ చేయటం, ఆర్గనైజ్ చేయటం అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ రిటర్న్, రాసి ఒక స్పెషల్ మెసేజ్గా వేరే వ్యక్తిని కన్వే చేస్తే దాన్ని రిపోర్ట్ అంటారు. సో రిపోర్ట్ ఈజ్ ఏ కంపైలేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ కలెక్టెడ్, సార్టెడ్ అవుట్, షిఫ్టెడ్, ఆర్గనైజ్డ్, రిటర్న్ టు కన్వే ఎ మెసేజ్ ఈజ్ కాల్డ్ ఏ రిపోర్ట్. ఇది డెఫినేషన్. సో రిపోర్ట్స్కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే రిపోర్ట్ రైటింగ్ అనేది ఒక కమ్యూనికేషన్ టూల్. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో కమ్యూనికేట్ చేసే ఒక కమ్యూనికేషన్ టూల్ రిపోర్ట్ అనేది. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఈ రిపోర్ట్ రైటింగ్ అనేది దేనికి యూస్ అవుతుందంటే మేనేజర్స్ అండర్స్టాండ్ చేసుకోవటానికి, అలానే డిసిషన్ మేకింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక ప్లానింగ్ టూల్ కూడా. సో రిపోర్ట్ రైటింగ్ అనేది ఒక ప్లానింగ్ టూల్ కూడా. సో రిపోర్ట్స్ ద్వారా మనం మన ఆబ్జెక్టివ్స్ని, మళ్ళా మన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఫ్యూచర్లో ఏం చెయ్యాలి అనేది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలానే రిపోర్ట్ రైటింగ్ ఒక కంట్రోలింగ్ టూల్ కూడా. సో కంట్రోలింగ్ టూల్ రిపోర్ట్స్ వల్ల మనం ఇన్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందని. ఇన్స్పెక్ట్ చేసి అప్రైజల్ అంటే బోనస్, ఇంక్రిమెంట్లు ఇలాంటివి ఇవ్వచ్చు. దీనివల్ల ఏమైందంటే డిజైర్డ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. బెటర్ కంట్రోల్ ఉండటం వల్ల బెటర్ డిజైర్డ్ రిజల్ట్స్ వస్తాయి. దేంట్లో వస్తాయి అంటే ఆర్గనైజేషన్లో వస్తాయి. ఇది ఒక కంట్రోలింగ్ టూల్ కూడా. అలానే రిపోర్ట్స్లో టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ వచ్చేసి ఫస్ట్ టైప్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అనలిటికల్ రిపోర్ట్ అంటే క్యాలిక్యులేషన్స్, డేటా అనాలిసిస్, కన్క్లూజన్స్ ఇవి అన్నమాట. కంపైలెన్స్ రిపోర్ట్లో లాస్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. జస్టిఫికేషన్ రిపోర్ట్, రికమెండేషన్ రిపోర్ట్, దీంట్లో సాల్వింగ్ ఏ ప్రాబ్లం, డిసిషన్ మేకింగ్ ఉంటుంది. సో ఒక ప్రాబ్లమ్ని జస్టిఫై చేయటం కానీ మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రికమెండేషన్స్ ఇవ్వటాన్ని కానీ చేస్తే జస్టిఫికేషన్ రిపోర్ట్ ఆర్ రికమెండేషన్ రిపోర్ట్ అంటారు. యాడ్ స్టిక్ రిపోర్ట్ ఏంటి అంటే
వెన్ ఏ ప్రాబ్లమ్ హ్యాస్ 2 or more సొల్యూషన్. సో ఒక ప్రాబ్లంకి ఒక్కొక్కసారి ఏంటంటే 2 లేదా మోర్ సొల్యూషన్స్ ఉంటాయి. వాటన్నిటిని మెన్షన్ చేసి ఇస్తే దాన్ని యాడ్స్టిక్ రిపోర్ట్ అంటారు. సో ఇవి టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. సో టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ చూసాం. ఇప్పుడు పర్పస్ ఆఫ్ రిపోర్ట్స్. అసలు పర్పస్ ఏంటి రిపోర్ట్స్ యొక్క పర్పస్? ఫస్ట్ పర్పస్ ఫీజిబిలిటీ. ఫీజిబిలిటీ అంటే ఏంటి అంటే ప్రిడిక్ట్ చేయగలగటం. రిపోర్ట్ ద్వారా మనం ప్రిడిక్ట్ చేయగలం. నెక్స్ట్ రిపోర్ట్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే రీసెర్చ్కి యూజ్ అవుతాయి. సైంటిఫిక్ ఎంక్వైరీ ఆఫ్ ఈవెంట్స్ ఎనీథింగ్ వీటికి యూజ్ అవుతాయి. అలానే రిపోర్ట్స్ ప్రపోజల్స్ పెట్టడానికి పనికొస్తాయి. ఇంకా ప్రెస్కి రిలీజ్ చేయడానికి కూడా పనికొస్తాయి రిపోర్ట్స్ అనేవి. ఇంకా ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ పీరియాడికల్గా వస్తాయి. అంటే 2 monthsకి ఒకసారి, 1 monthకి ఒకసారి, వీక్కి ఒకసారి, ఇయర్కి ఒకసారి. సో ఇయర్లీ, వీక్లీ, క్వార్టర్లీ ఇలా వస్తే పీరియాడికల్ అంటారు, రొటీన్గా వచ్చేవి. సో ఫ్రీక్వెన్సీలో కూడా రిపోర్ట్స్ వచ్చే వాటిలో ఫస్ట్ది వచ్చేసి పీరియాడికల్, సెకండ్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ అకేషన్స్కి మాత్రమే ఇస్తారు. లైక్ ఆడిట్, ఇయర్ ఆడిట్ జరిగినప్పుడు మాత్రమే వస్తే స్పెషల్ అకేషన్స్కి వచ్చే రిపోర్ట్ అన్నమాట పర్పస్లో. నెక్స్ట్ వచ్చేసి మీడియా. సో మీడియా అంటే ఏ టైప్ ఆఫ్ మీడియా వాడుతున్నాం అని, ఓవరాల్గా రిపోర్ట్ ఇస్తున్నామా లేకపోతే రిటర్న్గా ఇస్తున్నామా అనేది కూడా ఇంపార్టెంట్ రిపోర్టింగ్లో. సమ్ టైమ్స్ ఓరల్ రిపోర్టింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పోలీసులు వాళ్ళ వాకీటాకీలో రిపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ సుపీరియర్స్కి, అది ఓరల్ రిపోర్టింగ్. అదే రిటర్న్గా ఒక డాక్యుమెంట్ రాసి ఇస్తే అది రిటర్న్ రిపోర్టింగ్ అనమాట. అలానే స్టైల్స్ ఆఫ్ రిపోర్టింగ్ వచ్చేసి ఏంటంటే ఫార్మల్గా ఉండొచ్చు, సెమీ ఫార్మల్గా ఉండొచ్చు, అలానే ఇన్ఫార్మల్గా కూడా ఉండొచ్చు రిపోర్ట్ రైటింగ్ అనేది. నెక్స్ట్ వచ్చి పర్సన్ మేకింగ్ అంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి రిపోర్ట్ అనేది ఒక వ్యక్తే చేయొచ్చు, ఇండివిజువల్. ఒక్కొక్కసారి రిపోర్ట్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయవచ్చు, లైక్ కమిటీస్ చేయొచ్చు. సో ఎంతమంది చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా ఈ రిపోర్ట్స్ అనేవి మారుతాయి. సో ఫీజిబిలిటీ రిపోర్ట్, రీసెర్చ్ రిపోర్ట్, ప్రపోజల్ రిపోర్ట్, ప్రెస్ రిపోర్ట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిపోర్ట్స్, మీడియా ఆఫ్ రిపోర్ట్స్, స్టైల్ ఆఫ్ రిపోర్ట్స్, పర్సన్ మేకింగ్ ద రిపోర్ట్స్. ఇంకా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి రిపోర్ట్ రైటింగ్కి. అంటే ఒక గుడ్ రిపోర్ట్ ఎలా ఉండాలి అనే వాటికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే గుడ్ రిపోర్ట్కి ఫస్ట్ వచ్చేసి ఫ్యాక్చువల్గా ఉండాలి, అంటే ఓన్లీ ఫ్యాక్ట్సే చెప్పాలి, అన్రియలిస్టిక్ థింగ్స్ చెప్పకూడదు. సెకండ్ వచ్చేసి కాంప్రహెన్సివ్, రిలవెంట్గా ఉండాలి, ఇర్రిలవెంట్గా ఉన్నవి ఉండకూడదు రిపోర్ట్లో, కాంప్రహెన్సివ్గా ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఉండాలి, ఎందుకు రిపోర్ట్ రాస్తాము అనేదానికి. లాజికల్గా ఉండాలి రాసిన రిపోర్ట్ అనేది, ఇల్లాజికల్గా ఉండకూడదు. రిపోర్ట్ రైటింగ్ స్టైల్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి, ఒకసారి ఒకలాగా రెండోసారి ఇంకోలాగా ఉండకూడదు. ఒక ఫార్మాట్ అనేది ఫాలో అవ్వాలి కన్సిస్టెంట్గా. కాన్సైజ్, అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇంపార్టెంట్ అండ్ షార్ట్ ఫామ్లో ఉండాలి. హ్యూజ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండకూడదు, కాన్సైజ్గా ఉండాలి. రిపోర్ట్ అనేది క్లియర్గా ఉండాలి. ఇంకొకటి రీడర్ని దృష్టిలో పెట్టుకొని రాయాలి, రీడర్ ఓరియంటెడ్. సపోజ్ మీరు ఒక రిపోర్ట్ రాస్తున్నారు, రిపోర్ట్ ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తికి రాస్తామని ఇంగ్లీష్లోనే రాయాలి, తెలుగు తెలిసిన వాళ్ళు తెలుగులోనే రాయాలి. రీడర్ని దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ అనేది చేయాలి. కానీ మీకు ఇంగ్లీష్ వచ్చని చెప్పి తెలుగు అర్థమయ్యే వ్యక్తికి మీరు ఇంగ్లీష్లో రాసిస్తే అతనికి అర్థం కాదు ఆ రిపోర్ట్ అనేది.
రీడర్ ఓరియంటెడ్గా ఉండాలి. అలానే ఇంజనీరింగ్ రిపోర్ట్ లాగా ఉండాలి, కానీ అది మేనేజ్మెంట్ రిపోర్ట్ లాగా బిజినెస్ రిపోర్ట్ లాగా ఉండకూడదు. లాస్ట్తో వచ్చి క్రియేటివ్గా ఉండాలి. ఎందుకంటే అట్రాక్టివ్నెస్ని పెంచుద్ది, రిపోర్ట్ యొక్క అట్రాక్టివ్నెస్ యాస్థెటిక్స్ని పెంచుద్ది. రీడర్ అనేవాడు ఇంకా ఇంట్రెస్టింగ్గా చదువుతాడు అప్పుడు మన రిపోర్ట్ని. స్టెప్స్ టు రైట్ అండ్ ఎఫెక్టివ్ రిపోర్ట్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ ఇచ్చాం. ఇప్పుడు స్టెప్స్ అంటే స్టెప్స్ ఆర్ ప్రొసీజర్ అనుకోండి. ప్రొసీజర్ ఆఫ్ ఎఫెక్టివ్ రిపోర్ట్. ఫస్ట్ థింగ్ వచ్చి ఆబ్జెక్టివ్ అనేది తెలిసి ఉండాలి, డిటర్మైన్ చేయాలి, డిటర్మైన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి కలెక్ట్ రిక్వైర్డ్ మెటీరియల్, దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఫ్యాక్ట్స్, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నిటినీ స్టడీ అండ్ ఎగ్జామిన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ప్లాన్ ఫ్యాక్ట్స్ ఫర్ ద రిపోర్ట్. సో ఆ ప్లాన్ చేసుకొని ఉండాలి, ఆ రిపోర్ట్లో ఉన్న ఫ్యాక్ట్స్ అన్నిటిని మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రిపేర్ అవుట్లైన్ ఫర్ రిపోర్ట్స్, అంటే అవుట్లైన్ అంటే ఎలా చెప్పాలంటే డ్రాఫ్ట్ చేసుకోవటం. అంటే ముందుగానే ఒక డ్రాఫ్ట్ మెయింటైన్ చేయాలి. దీన్ని సెండ్ చెయ్యం, ముందుగానే రాసుకుంటాం, కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చేసుకుంటాం. సో డ్రాఫ్ట్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎడిటింగ్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి రిపోర్ట్స్లో. ఎడిటింగ్ ఆఫ్ డ్రాఫ్ట్ రిపోర్ట్. దాని తర్వాత ఏం చేయాలంటే ఈ డ్రాఫ్ట్ రిపోర్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకు, ఎవరికి చేయాలి ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే అడ్వైజరీ వాళ్ళకి చేయాలి. అడ్వైజరీ టీమ్కి చేస్తే వాళ్ళు రివ్యూ చేసి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్తారు. సో రివ్యూ చేయడం కోసం అడ్వైజరీ టీమ్కి డ్రాఫ్ట్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. మనం రివ్యూ చేసి వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు మనకి. ఇందాక చెప్పినట్టే ఎసెన్షియల్స్. సో ఇది కూడా సేమ్ అన్నమాట. స్టెప్స్ ఆఫ్ రైటింగ్ అన్న ఎసెన్షియల్స్ అన్న సేమ్ టాపిక్స్ కవర్ అవుతాయి. సో మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ ఆర్ ఎఫెక్టివ్ రిపోర్ట్ రైటింగ్. ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ అండ్ ఎఫెక్టివ్ రిపోర్ట్ రైటింగ్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఆబ్జెక్టివ్ తెలిసి ఉంటాం. సెకండ్ వచ్చేసి ఏంటంటే అనలైజ్ నీష్ ఆడియన్స్. ఓకే, ఈ రిపోర్ట్ని మనం ఏ ఆడియన్స్కి ఇస్తున్నామని తెలిసి ఉండాలి. మన ఆర్గనైజేషన్లో చేసిన రిపోర్ట్ బయట వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, అసలుకి ఏ ఆడియన్స్కి ఇస్తుంది. స్పెసిఫిక్గా టార్గెట్ ఆడియన్స్, నీష్ ఆడియన్స్ అంటే మన టార్గెట్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేయాలి రిపోర్ట్ అనేది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెంత్ ఆఫ్ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్. వీలైనంత షార్ట్గా ఉండాలి రిపోర్ట్ అనేది, కానీ అన్ని టాపిక్స్ కవర్ చేయాలి. డిస్క్లోజ్ ట్రూ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ట్రాన్స్పరెన్సీ అనేది ఎఫెక్ట్ అయింది దానివల్ల. తర్వాత ఏం చేయాలంటే డిస్కస్ చేయాలి. ఒక ప్రాబ్లం ఉంటే రిపోర్ట్లో మనం మెన్షన్ చేసింది దాని గురించి డిస్కస్ చేయాలి. రిపోర్ట్ స్ట్రక్చరు, అలానే రాసిన మ్యాటర్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి. హైలైట్ దేన్ని చేయాలి, ఏదైతే మెయిన్ మెసేజ్ ఉందో దాన్ని హైలైట్ చేయాలి రిపోర్ట్లో. ఇంకా మనం రాసిన రిపోర్ట్కి ఫీడ్బ్యాక్ని ఎంకరేజ్ చేయాలి.
రిపోర్ట్ కోసం మనం ఏం చేయాలంటే గ్రాఫ్స్ని అలానే పై చార్ట్స్ని యూజ్ చేయాలి బెటర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం. సైడ్ మార్జిన్స్ అనేవి ఉండాలి మంచిగా, లార్జ్గా కూడా ఉండాలి సైడ్ మార్జిన్స్ అని. రీడర్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి రిపోర్ట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే